పితా పుత్ర పవిత్రాత్మ నామమునా స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. ఒక్కొక్క వారం మనం ప్రవేశించినప్పుడు వారమంతా జరిగిన మేలులకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు మనము ఈ నెలలోనే 10వ రోజునకు చేరి ఉన్నాం. దేవుని కృప రోజు దేవుని కృపతో మనం సాగుతున్నాం. దాన్ని తలంచే పాటతో ఈరోజు కరుణ జపమాలను భక్తితో అర్పించుకుందాం. ఎవ్రీ డే ఇస్ ఎ మిరకిల్ అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు వన్ మోర్ వీక్ ఇన్ అవర్ లైఫ్స్. లెట్ us థ్యాంక్ ద లార్డ్ అండ్ ఆఫర్ థ్యాంక్స్ గివింగ్ టు ద లార్డ్. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు దుర్గం లలితాకి జాబ్ పెర్మనెంట్ ప్రమోషన్లో ఉన్న ఆటంకాలు తొలగిపోయినట్లుగా, ఆటంకాల నుండి విడుదల, అపాయింట్మెంట్ ఆర్డర్స్ త్వరగా రిలీజ్ అగునట్లుగా ప్రభువే వారికి ముందుండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు మంచి జీవిత భాగస్వామి, మరి వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జ్యోతి, జ్యోత్స్న, హనీన్ మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు వారి కుటుంబంలోని జీవితంలోని ఆటంకములు తొలగిపోయి జీవితంలో స్థిరపడినట్టుగా కారుణ్య హృదయానికి అంకితం చేస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జూడ్స్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా బాల ప్రణవికి వీసా వచ్చినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం ప్రత్యేకతలను నెరవేరినట్లుగా దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అనిల్, అనిత కుటుంబం కృతజ్ఞతగా ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు దుర్గమ్మ పెంటయ్య రక్షణలోనికి వచ్చినట్లుగా కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రోషిని డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, ఆస్ట్రేలియా వీసా వచ్చినట్లుగా, యేసుమణి మంచి ఆరోగ్యం, నూతన గృహ ఆశీర్వాదం, ప్రియాంక చరణ్ రాజు మంచి చదువులు, కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సుభాషిని, కాటయ్య, షకీనా, గ్లోరీ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభు హృదయానికి అర్పిస్తూ భక్తితో యేసు హృదయానికి అర్పిస్తున్నటువంటి ఈ నెలలో ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక తండ్రితో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. మరియ తల్లిని ప్రార్థించమని దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని
కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దర్శన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. రెవల్యూషన్ 5:11. నేను మరల చూచి తిని, కోట్ల కొలది దేవదూతలు పాటలు వింటిని. ఆ 4 జీవులు పెద్దలు అందరును సింహాసనము చుట్టూన నిలుచుచుండి బిగ్గరగా పాడిరి. పరలోకంలో వాళ్ళు చేసే ఒకే ఒక పని నాకు అనిపిస్తుంది, స్తుతి, స్తోత్రములు, ఆరాధన. ఆకలి ఉండదు, బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఏది ఉండదు. భార్య భర్తలు కూడా అట్లాంటిది, పెళ్లి జీవితం కూడా ఉండదు. అందరూ దేవుని దూతల్లాగా మారిపోదాం, దేవుని స్తుతిద్దాం. ఇక్కడే ప్రాక్టీస్ చేసుకొని అక్కడికి వెళితే ఈజీగా అనిపిస్తుంది మనకు. అందుకే ఈ పాట. రెవల్యూషన్ 5:11 says, all the crowds of angels, bands of angels surrounding the throne of God along with the elders, they all sang loudly. That is what is going on in heaven. Better to practice here on this earth, so that when we go to heaven, we will know it is only praise and worship there. There is no sorrow, there is a joy. దాన్ని తలంచి పాడే పాట. వారమంతా చేసిన మేలులకు స్తోత్రము యేసునాథా, సదా నీకే స్తోత్రము యేసునాథా. స్తోత్రము యేసునాథా, సదా నీకే స్తోత్రము యేసునాథా. స్తోత్రము యేసునాథా, సదా నీకే స్తోత్రము యేసునాథా. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. పరలోక దూతల సైన్యం మనోహర గీతముతో ఎల్లప్పుడూ. పరలోక దూతల సైన్యం మనోహర గీతంతో ఎల్లప్పుడూ పాడి స్తుతించినట్లే నిన్ను మేమును పాడెదము. పాడి స్తుతించినట్లే నిన్ను మేమును పాడెదము. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. మనమందరము మొన్న కూడా మనం నేర్చుకున్నాం, మట్టికి సమానం. ఇంకొకటి వాక్యం చెప్తుంది, యెషయా 41:14 వచనం, పురుగు వంటి వాళ్ళం. పురుగు వంటి వాడవైన యాకోబు, చిన్న క్రిమి వంటి వాడవైన ఇజ్రాయేలు, భయపడకు, నేను నిన్ను ఆదుకొందును, ఇజ్రాయేలు పవిత్రమైన నేను నీకు విమోచకుడు అగును. The Lord is telling us, reminding us. The other day he said, we are only mud, but we carry the power. Now he is reminding us, we are only worm. But then he shows so much of concern and he is our Redeemer. Isaiah 41:14. నిన్నటి రోజు చాలామంది నన్ను, ఫాదర్ అవి యువకులు సదస్సు జరిగి 1 year అయిపోయింది, లైవ్ టెలికాస్ట్ పెట్టండి ఫాదర్ అన్నారు. క్షమించండి, ఎందుకంటే ఇంకొక ప్రోగ్రాం నడుస్తున్నప్పుడు చేయలేకపోయాను. కానీ ముందు రోజు నుండి ఆ పిల్లలు పలికినటువంటి కొన్ని సాక్ష్యాలు నిజంగా దేవుని హృదయాన్ని కదిలించినటువంటి సాక్ష్యాలు. కొందరు 26 సంవత్సరాలు నాతో ఉన్నారు ఈ మినిస్ట్రీలో, వాళ్ళు 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, వాళ్ళందరూ ఒక్కొక్కరు మొన్న జాయిన్ అయిన వాళ్ళు కూడా జంప్ చేసుకుంటూ నేను సాక్ష్యం చెప్పాలని ముందు రోజు నుండి దేవునికి స్తోత్రం చెల్లించే భాగ్యం దొరికింది. టెలికాస్ట్ చేయలేకపోయాను, క్షమించాలి, దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎస్, Saturday onwards I am hearing mighty testimonies from the young people, and some I realized 26 years they are with me and continue to work, and testimonies are spoken. And 1 or 2 people, they said, because we were with you, we were even able to stand when Father Jose came beside him. And today people are telling, wherever we go, hey, you are the one, no, like that. That's what the anointing and we carry and we distribute to others. That's the only thing we leave to each other. కరుణయు ఉపకారము మనం ఇతరులకు ఇచ్చే భాగ్యం. ప్రార్థనతో ఇంత గొప్ప భాగ్యం పురుగు వంటి నాకా ప్రభు అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే మీరు నాతో పాటు స్తోత్రం చెల్లించి పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. స్తోత్రము యేసునాదా, సదా నీకే స్తోత్రము యేసునాదా. స్తోత్రము యేసునాదా, సదా నీకే స్తోత్రము యేసునాదా. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. ఇంత గొప్ప భాగ్యము ప్రభు పురుగు వంటి మాకు. ఇంత గొప్ప భాగ్యము ప్రభు పురుగు వంటి మాకు. ఇంత గొప్ప దయ నీ కృపా ఎంతో ఆశ్చర్యము. ఇంత గొప్ప దయ నీ కృపా ఎంతో ఆశ్చర్యము. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. ఎంత
గొప్ప భాగ్యం నేను ఇక్కడ సేవ చేయడం, ఇక్కడ ఉండడం నాకు దొరికిన గొప్ప భాగ్యం. మీకు కూడా అలా అనిపిస్తే ఇలాంటి ప్రవర్తనలో పాల్గొని రోజు దేవుని వైపు చూచే భాగ్యం. అందరికీ దొరకదు, నాకు దొరికింది, మీకు కూడా లభించింది. ప్రార్థనలో స్తోత్రం చెల్లిస్తూ ఈ భాగ్యాన్ని చివరి వరకు కాపాడుకోవాలని ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. హెబ్రెయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 19-20 వచనంలో యేసు మరణము వలన పవిత్ర స్థలమున ప్రవేశించుటకు మనకు సంపూర్ణ స్వేచ్ఛ కలదు. తన శరీరము అని తెర ద్వారా సజీవముగా ఒక క్రొత్త మార్గమును మన కొరకు ఆయన తెరచెను. Hebrew 10:19-20. Because of the death of Jesus, we are able to reach the Holy of Holies. And he takes his body as like a curtain, and then he turns into two and makes a way for us so that we could go to the Father and receive grace and mercy. What a joy! మనం అనర్హులం, కానీ దేవుడు మన కోసం మార్గం తెరిచిపెట్టాడు. యేసు తిరుహృదయంను ఈ రోజుల్లో మనం స్మరిస్తున్నాం. చూడండి ఒకసారి, ఆ హృదయం పొడవబడి తెరవబడి ఓపెన్ అయిపోయి మన కోసం మార్గంను తెరుస్తున్న దాన్ని చూపిస్తున్నదే యేసు తిరుహృదయ ఫోటో. మీరందరూ కొనుక్కున్నారని నమ్ముచున్నాను, పై అంతస్తులు పెట్టుకున్నారని నమ్ముచున్నాను. మీ హృదయం మొత్తం ఆ హృదయంను అంకితం చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే కాలములు బాగలేదు, అందుకే సంరక్షణ చేసుకోవాలి. మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, అది నా బాధ్యత. ఎస్, యూ హ్యావ్ టు బై ఎ బ్యూటిఫుల్ సేక్రెడ్ హార్ట్ పిక్చర్ and put it on a pedestal place and consecrate your family to the open heart of Jesus. That's a beautiful month this month. ఈ మంత్ అంతా, ఈ నెలంతా మనం పని చేయాలి. ప్రార్థనతో పాడుదాం. మా తల్లిదండ్రులు అదే మాకు నేర్పించారు. 7 పిల్లల్ని దేవుడు కాపాడాడు. ప్రార్థనతో పాడుదాం. స్తోత్రము యేసునాథా, సదా నీకే స్తోత్రము యేసునాథా. స్తోత్రము యేసునాథా, సదా నీకే స్తోత్రము యేసునాథా. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. నీ తీరు హృదయములో తెరువబడిన కొత్త జీవ మార్గం.
నీ తిరు హృదయములో తెరువబడిన కొత్త జీవ మార్గం. నీ దాసులు మాకు తండ్రి సన్నిధి చేరే భాగ్యము. నీ దాసుల మాకు తండ్రి నీ సన్నిధి చేరే భాగ్యము. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. ఎంత గొప్ప భాగ్యం! ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో మనం దయానిధిగా సింహాసనం చేరుతున్నాం. అందుకే 3 గంటల ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉంది. ఈరోజు ఏం కావాలో మీరు నిలబడేది దేవుని దయానిధిగా సింహాసనం అనుకొని ఈ ప్రార్థన చెప్పండి. మీ విన్నపాలన్నీ దేవుడు ఆలకించునుగాక. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు యేసు హృదయానికి అర్పించుకుందాం. ఈ నెలంతా దేవుడు మనకిచ్చిన కానుక అర్పించుకోవడం, అప్పుడు భద్రత మనకు లభించును. ద హోల్ మంత్ వీ షాల్ కాన్సక్రేట్ టు ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. వీలు ఉంటే మీరు ఇంటి పేర్లు విన్నపాలన్నీ రాసి అక్కడ పెట్టండి. నేను ఇక్కడ కూడా మన రిసెప్షన్ దగ్గర అలాగే యేసు హృదయ ఫోటోను పెట్టి ప్రజలు వచ్చేవారు వెళ్ళే వాళ్ళందరూ ఈ నెల గుర్తించుకోవటానికి ప్రేరేపణ ఇచ్చాడు. అది ప్రజలు చేస్తున్నారు. పిల్లలు ఇక్కడ కూడా ఈ సెంటర్ని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబాలను కూడా దేవుడు భద్రంగా కాపాడని ప్రార్థించుకోండి. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును
భారతదేశమును భారతదేశమును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. మనము ఎప్పుడైతే ఏక భావముతో ఏక మనస్కులై ఉన్నామో అది చాలంట. అదే ప్రార్థన అంట. దేవుడే అక్కడ ఉంటాడంట. మత్తయి స్వాత 18:19 అలా చెప్తుంది. Where 2 or 3 are gathered in my name and they have one mind, I am there with them. That's a greatest prayer anybody can make, and that's what is difficult. అదే చాలా కష్టం. అందుకే మీ కుటుంబంలో కలిసిమెలిసి ఉండనియడు సైతాన్. ప్రార్థన చేసుకోండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏక మనస్కులే ఉన్నారో దేవుడు ఉంటాడంట. When we are together, God is so happy. Matthew 18:19 and 20. Psalm 103 verse 1. కీర్తన 103:1 నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుము. ఓ మై సోల్ గ్లోరిఫై ద లార్డ్. Do not forget even a small favor the Lord has done in your life. Psalm 103 verse 1. దీన్ని తలంచి స్తుతించి పాడుటకే దేవుడు నాలుకనిచ్చాడు, గొంతునిచ్చాడు. ఇక మనం బ్రతికి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లించి తెరవబడిన యేసు హృదయానికి స్తోత్రం చెల్లిస్తూ పాట పాడదాం. స్తోత్రము యేసునాథా. స్తోత్రము యేసునాథా, సదా నీకే స్తోత్రము యేసునాథా. స్తోత్రము యేసునాథా, సదా నీకే స్తోత్రము యేసునాథా. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. నేడు నీ సన్నిధిలో ఏకీభవించి మేమంతా నీ నామములో. నేడు నీ సన్నిధిలో ఏకీభవించి మేమంతా నీ నామములో. నీవిచ్చిన కృప కొరకై నీకే సదా స్తోత్రము యేసునాథా. వినిపించిన కృప కొరకై నీకే సదా స్తోత్రమయ్యా. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. పాట పాడుతున్నప్పుడు ఇక్కడ లేం మనము పరలోకంలో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది నమ్ముచున్నాను. పాడుదాం, దేవుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు తిరు హృదయం ద్రవిస్తుంది, ఏడుస్తుంది. మీరు ఆయన దగ్గరికి రావాలని ఆ రోజులే 17 సాయంత్రం నుండి 21 సాయంత్రం వరకు యేసు తిరు హృదయాన్ని స్మరిస్తూ ఆయన హృదయం దగ్గర కూర్చొని మన హృదయాన్ని విప్పి ప్రార్థన చేయుటకు, మన హృదయ బాధలను తొలగించుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళటానికి అవకాశమే ఈ నెలలో 17 నుంచి 21 వరకు, 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు. దయచేసి మీరు స్క్రీన్లో కనిపించే నంబర్కి సంప్రదించండి. అన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. రూమ్స్ బుక్ చేసుకోండి. అలాగే డార్మెంటరీస్ ఉన్నాయి. ఈ యేసు తిరు హృదయమునకు స్తోత్రం చెల్లిస్తూ సంరక్షించాలని, సమర్పించుకోవాలని ఆశపడుతున్న వాళ్ళు కుటుంబ సమేతంగా రండి. కుటుంబం మొత్తాన్ని దేవునికి అర్పించి రాబోయే దినములు దీర్ఘాయుసుని ఇవ్వాలని, దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడి దీవించాలని ప్రార్థించే ప్రార్థన జరుగుతాయి. ఫ్రమ్ 17th ఈవినింగ్ of this month up to 21st evening, we are having a special retreat. Jesus, heart of Jesus is calling you. Jesus calls us all. యేసు రమ్మనుచున్నాడు పాడతాం కదా. ప్రభు రమ్మనుచున్నాడు. మీకు టైం ఉంటే, ప్రభుకు టైం ఉంటే రండి. The Lord is calling you if you have time for God, because He has to extend your time. Otherwise, none of us can survive. Situations will be like that. So let us specially pray for the consecration. అలాగే 13వ తారీఖున తిలక్ నగర్, కాశీపేట్ ప్యారిష్ చెందినటువంటి తిలక్ నగర్లో పునీత అంతోని వారి, అద్భుత అంతోని వారి పండుగకు మన బృందం చెందిన బిడ్డలు వస్తున్నాం. రండి, దీవెనలు పొందండి. DMI 24/7 చెందిన వాళ్ళు రండి. ఒకవేళ సర్టిఫికేట్ ఇంకా లభించలేదంటే అక్కడ పొందుకోండి. అలాగే 25వ తారీఖున సింగారంలో మరియ తల్లి పండుగకు కూడా వస్తున్నాం. ఆ వరంగల్ మేత్రాసనం మనం వదలట్లేదు. ప్రియమైన బిడ్డలు, మీరు నా రెండవ హోమ్ లాంటిది, సెకండ్ హోమ్ లైక్ దట్ ఈస్ వరంగల్ డైసిస్. సో అగైన్ అండ్ అగైన్ గాడ్ ఈస్ సెండింగ్. ఈవెన్ టుమారో ఐ హ్యావ్ one mass to be said in one of the places for our former Archbishop Tummabala. రేపటి దినం కూడా తుమ్మబాల బిషప్ గారి శ్రద్ధాంజలి అర్పిస్తూ పూజావళి అర్పించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. అన్నిటినీ ప్రభు దీవించమని ప్రార్థించండి. వరంగల్ మేత్రాసనమును, అక్కడ నన్ను పిలుస్తున్న ఆ ప్రాంతములను దేవుడు దీవించును గాక. కీర్తన 73:25 వచనం. Psalm 73:25. స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారు, ఈ భువిలోన నీవు తప్ప ఏదియు రుచింపవు. కీర్తనకారుడు పాడిన పాట. Psalm 73:25. Who else is there for me except you in heaven who can understand me? And on this earth there is nothing else which is so tasty as you are. Lord, make our lives sweet like that. We are so bitter. మా జీవితంలో ఉన్న చేదైన అనుభవాలను మారాను మధురముగా మార్చమని పాడుదాం. మా ప్రియమైన సహోదరి సహోదరులారా, స్తోత్రము యేసునాథా, సదా నీకే స్తోత్రము యేసునాథా. స్తోత్రము యేసునాథా, సదా నీకే స్తోత్రము యేసునాథా. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును.
స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. నీవు తప్ప నీ బిడ్డలకు పరలోకములో ఎవరున్నారు జీవనాథా. నీవు తప్ప నీ బిడ్డలకు పరలోకములో ఎవరున్నారు జీవనాదా. నీవు తప్ప ఈ లోకంలో వేరొక్క ఆశ లేదు యేసునాథా. నీవు తప్ప ఈ లోకంలో వేరొక్క ఆశ లేదు యేసునాదా. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమును. చివరి గుర్తు చెప్పటానికి సిద్ధపడదాం. కొంతమందికి పైనుండి కింద పడే కొన్ని సంఘటనలు సైతాను ప్లాన్ చేసి ఉన్నాడు. అవన్నిటినీ దేవుడు ఈ పాట ద్వారా ఈరోజు క్యాన్సిల్ చేయాలని నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందువలన మిమ్మల్ని అనేక మందిని అలా పడేయాలని ట్రై చేస్తున్నటువంటి సైతాన్ని బంధించి యేసునామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేము మధ్యస్థ ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు అలాంటిది అప్పుడప్పుడు గుర్తు చేసి డ్యామ్ కడతాడు వరదలు రావటానికి ముందు. అది మీకు అర్థం కాదు కూడా కొన్నిసార్లు. బిగ్ బిగ్ డేంజర్స్ గాడ్ పుట్స్ ఎ స్టాప్ బికాస్ ఎ సర్వెంట్ ఈజ్ స్టాండింగ్ ఇన్ బిట్వీన్ టు ప్రొటెక్ట్ యూ అండ్ బ్లెస్ యూ. దానికి ఫలితాన్ని కొన్ని దెబ్బలు మేము పొందాలి కూడా మీకు తెలియదు. ఇవన్నిటి మధ్యలోనే సేవ చేయాలి, మా కుటుంబాలు పొందాలి. ఇవన్నిటికీ దేవునికి అర్పిస్తూ 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 దేవుని హృదయం వైపు చూస్తేనే మనం సేవ చేయగలుగుతాం. మీ కుటుంబంలో కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి. ప్రార్థన చేద్దాం, ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు హృదయానికి అర్పిస్తున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన భాగ్యం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇతరులను పడవేయాలని ప్రయత్నం చేస్తున్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు తిరుగుది ఇంగ్లీష్ వడకానికి వచ్చి వెళ్ళిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 13 మరియు 25వ తారీఖున వరంగల్ మేత్రాసన జరుగుతున్న పండుగల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకానికి యేసు తిరుగుదయం వైపు చూడబోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారమంతా మాకు సహాయం చేసిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నమ్మకం పెట్టుకుని రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రహస్యంగా విన్నపాళ్లతో ఏడుస్తున్న ప్రజల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. శరణ్య, లోకేష్, ఆది అని స్టార్ట్ అవుతున్న ఒక పేరు, ఈ ముగ్గురిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి కర్ర సపోర్టు లేకపోతే ఎవరు పట్టుకోవాలి. అలా మంచం నుండి లేచినప్పుడు నడిచినప్పుడు కష్టం. ఈ రోజు నుండి ఎవరి సహాయం అక్కర్లేదు. దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు.
తల వంచి యేసు తిరుహృదయానికి అర్పిస్తున్న ఈ నెలలో ప్రజలు బాధలు, కష్టాలు, కన్నీలు, హృదయ వేదన అన్నీ తొలగిపోయే రోజులుగా ఈ ప్రార్థన మారాలని, సెంటర్ ఆ స్థాయికి ఎదగాలని ప్రభు వైపు చూస్తూ ప్రభుని ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ స్తోత్రం చెల్లించుటకు మనల్ని యోగ్యులుగా చేసిన దేవుడు రాబోయే దినములలో రెండింతల స్తోత్రం చెల్లించి సాక్షులుగా జీవించేటట్టు దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit come down upon us, make us to praise God in a double measure because of the testimonies that is going to come. In Jesus' name we pray. స్తోత్రము యేసునాదా, సదా నీకే స్తోత్రము యేసునాదా. స్తోత్రము చేసేదం నీ దాసులం నీ పరిశుద్ధ నామమునా. ఆమేన్.